తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకు సైన్స్ ఫేర్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఎమ్మెల్సీలు కరి పద్మశ్రీ ఐ వెంకటేశ్వరరావులు పేర్కొన్నారు. కాకినాడ సాలిపేట గర్ల్స్ హై స్కూల్లో జిల్లా స్థాయి సైన్స్ ఫేర్ లాంఛనంగా ప్రారంభమైంది. జిల్లా విద్యాశాఖ అధికారి పి రమేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీలు కరి పద్మశ్రీ ఐ వెంకటేశ్వరరావులు పాల్గొనగా విశిష్ట అతిథులుగా రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, కౌడా చైర్మన్ తుమ్మల రామస్వామిలు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు రూపొందించిన ప్రదర్శనలో ఉంచిన సుమారు 300 ఎగ్జిబిట్స్ ను అతిథులు పరిశీలించారు. ఈ సాలెపేట మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్తో నాకు చిన్ననాటి నుంచి చాలా సంబంధం ఉంది. ఎందుకంటే దీని ఎదురుగానే మా హౌస్. చిన్నప్పుడు మేము వచ్చి ఈ స్కూల్లో ఆటలాడుకుంటూ కలిసిమెలిసి ఉంటూ ఈ స్కూల్ యొక్క ఉపాధ్యాయులతోనే కాదు విద్యార్థులు మేమంతా కుటుంబ సభ్యుల్లాగా ఇక్కడ మెలిగేవాళ్ళం. ముఖ్యంగా ఈ స్కూలు ఫస్ట్లో రెనోవేట్ చేయడానికి దీన్ని వెనకాల ఒక కాటాక పాక ఉండేది. ఆ పాక ఒక రోజుని పెద్ద మంటలతో ఈ బ్యాక్ బ్లాక్ అంతా అంటుకుపోయింది. అప్పుడు డిపార్ట్మెంట్ నుంచి తీసుకొచ్చి నిధులు ఇక్కడ కట్టడం జరిగింది. అది ఈ స్కూల్కి ఒక చాలా ప్రత్యేకమైనటువంటి చరిత్ర ఉందండి. ఈ ప్రోగ్రామ్కి నాకు ఇక్కడ మీ చిన్నారు చూస్తుంటే నేను చిన్నప్పుడు పిఆర్జీ హై స్కూల్లో చదువుకున్నాను. ఈ స్కూల్లో అండి సైన్స్ ఫేర్ అంటే మేము ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం. ఆ సైన్స్ ఫేర్ అప్పట్లో మేము పాల్గొని వచ్చిన గౌరవ పెద్దల్ని ఆశీస్సులు తీసుకునేవాళ్ళం. వారి ఆశీస్సులతోనే ఈ రోజున వారమే ఈ వేదిక మీద మళ్ళీ మీకు ఉపన్యాసం ఇవ్వడానికి సహకరించినటువంటి ఆనాటి మా గురువులు ఉపాధ్యాయులకు నేను శిరస్సు వచ్చి వాట్ ఈస్ సైన్స్? మనం సైన్స్ ఫేర్కి వచ్చే ముందు లేదంటే సైన్స్ చదువుకునే ముందు వాట్ ఈస్ సైన్స్ అన్నది మాత్రం మనం తెలుసుకోవాలి. ఎందుకంటే సైన్స్ ఇస్ ద స్టడీ ఆఫ్ ఫిజికల్ అండ్ న్యాచురల్ వరల్డ్. అంటే అందులోనే ఒక న్యాచురల్ నెక్స్ట్ ఫిజికల్ వరల్డ్ దాన్ని అబ్జర్వ్ చేసి అందులో నుంచి మనం కొత్తదనాన్ని పైకి తీసుకొచ్చి లేదంటే అందరికీ పరిచయం చేసి మనం ఇది ఇన్వెంట్ చేసాము, మనం ఇది డిస్కవర్ చేసామని తీసుకొచ్చిన రోజు సైన్స్ యొక్క పదానికి అర్థం తెలుస్తుంది. సో నేను ఈ స్కూల్కి రావడం నాకు కొత్త కాదు. నేను ప్రతి ప్రోగ్రామ్ నేను అటెండ్ అయ్యాను. పిల్లలు చాలామందికి నేను తెలుసు అనుకుంటాను. తెలుసమ్మా, లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను కదా నేను సైన్స్ దానికి. అండ్ ఐ ఆస్క్డ్ ఏ క్వశ్చన్ ఆల్సో. మీ అందరికీ అడిగాను నేను, వరల్డ్స్ బిగ్గెస్ట్ కంప్యూటర్ ఎక్కడుంది అంటేనే అందరూ చాలా వెతికారు. కానీ వరల్డ్ బిగ్గెస్ట్ కంప్యూటర్ అన్నది హ్యూమన్ బ్రెయిన్ అని కూడా చెప్పాను నేను. సో మీరు అందరూ కూడా ఏంటంటే న్యూ జనరేషన్స్కి మీరు అందరూ కూడా కంప్యూటర్స్ అంటారు. కాదు, కంప్యూటర్సే మీ నుంచి పుట్టాయి. అంటే మీరందరూ కూడా చాలా తెలివైన వాళ్ళని అర్థం. సో మనము ఎప్పుడు కూడా ఏంటి ఆధునికత అంటే ఏంటి, టెక్నాలజీ అంటే ఏంటి, దానికి తీసుకురావాలి అంటే మనం ఓన్లీ మన చేతిలో సెల్ ఫోన్ ఉంది వాడేస్తున్నాం కాదు. వాట్ ఈస్ ద హార్డ్ వర్క్ బిహైండ్ దట్ టెక్నాలజీ? దాని వెనకాతల ఎంత కష్టం ఉన్నది, ఎంత కష్టపడితే తీసుకొచ్చాం. టెలివిజన్ ఎలా ఇన్వెంట్ చేశారు, బల్బ్ ఎలా వచ్చింది. సో ఇవన్నీ కూడా మనకి పరిచయం చేసిన వాళ్ళందరూ కూడా సైంటిస్ట్ లాంటి వాళ్ళు. సో నా ఇదేంటంటే నా అభిప్రాయం అనవచ్చు, నా కోరిక అనొచ్చు. అదేమంటే మన సాలిపేట గర్ల్స్ హై స్కూల్ నుంచి రాబోయే రోజుల్లో సైంటిస్టులు తయారవ్వాలనేది నా కోరిక. ఓకే, మీరు ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా స్టాఫ్ అందరూ కూడా చాలా ఎఫర్ట్ పెడుతున్నారు. ఎందుకంటే మీ వెనకాతలు, ఎందుకంటే మీలో ఉన్న ఒక హిడెన్ టాలెంట్ని బయటకు తీసుకురావడానికి, దానికి ఇన్స్పైర్ చేయడానికి కాదు, నేను కూడా ఇన్స్పైర్ అయ్యి మీకు దగ్గరికి వచ్చినట్టు నేను కూడా మీలో ఒకరుగా ఫీల్ అవుతూ ఉంటాను ఎప్పుడు కూడా. పర్యాటక అభివృద్ధిలో తొలి అడుగు పడిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలోని తాటిపూడి రిజర్వాయర్లో సాహస జల క్రీడలను మంత్రి ప్రారంభించారు. రిజర్వాయర్లో తొలి దశలో వాటర్ టాక్సీలు, స్పీడ్ బోట్లు ఏర్పాటు చేశారని, రెండో దశలో జల క్రీడలు ఏర్పాటు చేయనున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి గజపతి, కొండపల్లి కొండలరావు, ప్రాజెక్టు కమిటీ చైర్మన్ జగన్నాథం పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డికి అనంతపురం జిల్లా బీజేపీ అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు కౌంటర్ ఇచ్చారు. ఆయన భాష జుగుప్సాకరంగా ఉందని బీజేపీ కార్యకర్తలు నటి మాధవీలతపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. ధర్మం కోసం పనిచేస్తున్న బీజేపీ కార్యకర్తల్ని ట్రాన్స్జెండర్లతో పోలుస్తూ వ్యాఖ్యలు చేయడం కూటమి ఐక్యతను దెబ్బతీస్తోందని మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ పైన మాధవి ఒక మహిళ పైన ఆయన మాట్లాడిన మాటలు ప్రవర్తన చాలా జుగుప్సాకరంగా ఉంది అని ఏ ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు. బీజేపీ ప్రభుత్వంలో ఆయన బస్సులు తగిలిపెట్టాయంట. ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉంది అనే ఆలోచన లేదు. పోలీసులు కంప్లైంట్ చేసి ఏమీ కాదు అంటే మీరు ఈరోజు అధికార పార్టీలో ఉండి అధికార పార్టీ పైన లేకపోతే అధికారుల పైన అనుచితంగా ఏ విధంగా మాట్లాడుతున్నావో ఒకసారి గ్రహించుకోవాలి. బీజేపీ కార్యకర్తల పైన నీ యొక్క వాడరాని పదాలని వాడుతున్నావు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ట్రాన్స్జెండర్లకు కన్నా హీనం ఉన్నావు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఒక్కడున్నా కూడా వీర శివాజీ మాదిరి బతుకుతారు. మీ మాదిరి అధికారం ఉన్నప్పుడు లేకపోతే అవసరం ఉన్నప్పుడు లేకపోతే పలాయనం చిత్తగించే వ్యవహారాలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎప్పుడూ చేయరు. గ్రహించుకోండి ప్రభాకర్ రెడ్డి గారు. మీరు వయసు పెద్దది, మీ వయసు తగిన ప్రవర్తన లేకపోతే మాట తీరు ఉంటే బాగుంటుందని ఆశిస్తున్న సమాజం. చాలా రోజులుగా మీరు ఎందుకో బ్యాలెన్స్ కోల్పోయి మాట్లాడుతున్నారు. అది మంచిది కాదు. మీరు మాట్లాడే తీరు వల్ల ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారు అంతా మంచి చేస్తున్నప్పటికీ తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ప్రస్తుతం చకచక దర్శనాలు జరుగుతుండటంతో భక్తులు వేచి ఉండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం పొందుతున్నారు. నిన్న శ్రీవారిని 56,560 మంది భక్తులు దర్శించుకోగా 28,853 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.34 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని దూలపల్లిలో రిషికా కెమికల్స్ గోడౌన్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. భారీగా మంటలు ఎగిసి పడుతుండటంతో గోడౌన్ సిబ్బందితో పాటు స్థానికులు, పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో 3 అగ్నిమాపక వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఎగిసి పడుతున్న మంటలతో సమీప ప్రాంతాలకు భారీగా పొగ వ్యాపించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తొలుత నిర్ధారణకు వచ్చారు. హైదరాబాద్లోని పాత బస్తీకి చెందిన అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తున్న బస్ కేరళలోని కొట్టాయం కనమల అట్టివలం వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో సైదాబాద్కు చెందిన బస్ డ్రైవర్ రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. 8 మంది తీవ్రంగా గాయపడగా మరో 30 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కొట్టాయం నుంచి శబరిమలకు వెళ్తుండగా పంబా నదికి 15 కిలోమీటర్ల దూరంలోని ఘాట్ రోడ్లో బస్ బోల్తా పడింది. పక్కన చెట్లు ఉండడంతో పెద్ద ప్రమాదం తప్పిందని బాధితులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విజయవాడలో దత్త క్షేత్రనాథ్ యాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు విజన్ 2047 పై వెనుకడిగేసే ప్రసక్తే లేదని స్పష్టం. పిఠాపురంలో మార్చి 12 నుంచి జనసేన మహాసభలు, 14న బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. గోవిందనామ స్మరణతో మారుమోగిన కోనసీమ తిరుమల, వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.34 కోట్లు వచ్చినట్టు వెల్లడించిన టీటీడీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.